ఇప్పుడు మనం 1882 నాటి డబ్ల్యూడబ్ల్యూ హంటర్ కమిషన్ గురించి చూద్దాం. డబ్ల్యూడబ్ల్యూ హంటర్ కమిషన్ ఆఫ్ 1882-83. సో ఇక్కడ 1882లో కమిషన్ని అపాయింట్ చేశారు అండ్ 1883లో అది రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. అందుకు 1882-83 అంటాము. సో ఈ కమిషన్ని ఎందుకు అపాయింట్ చేయాల్సి వచ్చింది, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేసినట్టయితే బ్రిటిష్ ఇండియాలో 1880 వరకు కూడా ఆ ఎంఫసిస్ అంతా, వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఈ కాలేజ్ ఎడ్యుకేషన్ పైన, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పైన ఉందన్నమాట. దానివల్ల ప్రైమరీ ఎడ్యుకేషన్, హై స్కూల్ ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయబడింది. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఫస్ట్ 1859లో ఒక రెగ్యులేషన్ తెచ్చారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. సో ఎవరి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా? సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. ఇతను ఎవరు అంటే మనకి ఇండియాలో గవర్నర్ జనరల్ రూల్ చేస్తూ ఉండేవాడు. ఇండియాలో గవర్నర్ జనరల్ రూల్ చేస్తూ ఉండేవాడు. మరి బ్రిటన్లో ఇండియా అఫైర్స్ చూసుకోవడానికి సో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనేటటువంటి ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉండేవాడు అనమాట. అంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఇండియా అఫైర్స్ అన్నీ కూడా సో ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, ఇక్కడ మనం సెక్రటరీ అంటున్నామని చెప్పేసి సో అతను మినిస్టర్ కన్నా తక్కువ మాత్రం అనుకోకండి. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా హిమ్సెల్ఫ్ వాజ్ ద మినిస్టర్ ఇన్ ద క్యాబినెట్ కౌన్సిల్ ఆఫ్ దిస్ బ్రిటన్. సో అతను అనమాట. సో 1859లో ఇతను ఒక రెగ్యులేషన్ తెచ్చాడు. రెగ్యులేషన్ అంటే ఏంటి? సో 1859లో రెగ్యులేషన్ ఈజ్ నథింగ్ బట్ అన్ యాక్ట్. ఏ ఇయర్లో తెచ్చాడు రెగ్యులేషన్ అంటే ఏం లేదు. సో అప్పట్లో యాక్ట్ని, సో ఈ టైంలో దీన్ని రెగ్యులేషన్ పిలుస్తాం. సో ఈ రెగ్యులేషన్ ప్రకారము సో గవర్నమెంట్ ఇచ్చేటటువంటి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. సో ఎక్కడ? ఇండియాలో గవర్నమెంట్ ఇచ్చేటటువంటి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే ఏంటి? సహాయం కోసం ఇచ్చేటటువంటి నిధులు, హెల్ప్ కోసం. ఎయిడ్ అంటే హెల్ప్ అన్నమాట, గ్రాంట్స్ అంటే ఫండ్స్. సో వీటిని సో కాలేజ్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కోసం అలాట్ చేశాడు. ఎవరు? సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. సో 1859లో తెచ్చినటువంటి రెగ్యులేషన్ ప్రకారము సో బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ని, ఎడ్యుకేషన్కి వచ్చేటటువంటి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ని కాలేజ్ అండ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి అలాట్ చేశాడనమాట. దీనివల్ల ఏం జరిగింది? సో వీటికి సో ఎంకరేజ్మెంట్ ఎక్కువైంది. సో మనము ఎడ్యుకేషన్ అంటే ఎలా స్టార్ట్ అవుద్ది? ఫస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్, తర్వాత హై స్కూల్ అంటాం, సో తర్వాత కాలేజ్ ఎడ్యుకేషను అండ్ యూనివర్సిటీ ఎడ్యుకేషను. సో ఫండ్స్ అన్నీ కూడా కాలేజ్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి అలాట్ చేసేసరికి ఈ ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషను, హై స్కూల్ ఎడ్యుకేషను నెగ్లెక్ట్ చేయబడ్డాయి. దే వేర్ నెగ్లెక్టెడ్. సో తర్వాత ఏం జరిగింది? సో దీని తర్వాత 1870లో సో ఇండియన్స్ని ఎడ్యుకేట్ చేసేటటువంటి రెస్పాన్సిబిలిటీ ప్రావిన్సెస్కి ఇచ్చారనమాట. సో ఎవరికి ఇచ్చారు? ప్రావిన్సెస్కి ఇచ్చారు. ప్రావిన్సెస్ అంటే ఏంటి? రాష్ట్రాలు. అప్పట్లో స్టేట్స్ని ప్రావిన్సెస్ అనేవాళ్ళు. సో కానీ ప్రావిన్సెస్కి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? వీటికి ఆర్థిక వనరులు అంటే ఎకనమిక్ రిసోర్సెస్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. అంటే వాటి యొక్క ఆదాయ మార్గాలు చాలా తక్కువగా ఉంటాయి. సో తక్కువ ఆదాయ మార్గాలు ఉన్నటువంటి ప్రావిన్సెస్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఇచ్చేసరికి వెళ్ళి వాళ్ళకి ఇంత బర్డెన్ అనేది పెరిగిపోయిందనమాట. సో ఇదిలా ఉన్నప్పుడు మనకు అర్థమైందంటే ఆఖరికి సో ప్రైమరీ ఎడ్యుకేషన్, హై స్కూల్ ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయబడ్డాయి. కాలేజ్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి ఫండ్స్ ఇస్తున్నాయి కాబట్టి సో ఆఖరికి లార్డ్ రిప్పన్ గవర్నర్ జనరల్ అయినప్పుడు సో అతను దీని గురించి థింక్ చేశాడనమాట. సో ఎవరి లార్డ్ రిప్పన్? లార్డ్ రిప్పన్ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో లార్డ్ రిప్పన్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు అతను ఏమనుకున్నాడంటే ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్, హై స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క అవి ఎలా వర్కౌట్ అవుతున్నాయని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది. సో ఇట్ వాజ్ ఎ నెససరీ. సో
సో హీ థాట్ దట్ it was necessary to inquire into the working conditions of this సో ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ హై స్కూల్ ఎడ్యుకేషన్. కాబట్టి అతను ఏం చేశాడంటే సో 1882లో ఒక కమిషన్ అపాయింట్ చేశాడు. సో ఎడ్యుకేషన్ కమిషన్ అండర్ డబ్ల్యూడబ్ల్యూ హంటర్. సో దీన్నే మనం ఏమని పిలుస్తున్నాం, హంటర్ కమిషన్ అంటున్నాం. సో లార్డ్ రిప్పన్ ఏదైతే 1882లో సో ప్రైమరీ ఎడ్యుకేషన్ హై స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క వర్కింగ్ కండిషన్స్ గురించి ఒక కమిషన్ అపాయింట్ చేశాడో దాన్ని మనము హంటర్ కమిషన్ అంటున్నాం. సో ఈ హంటర్ కమిషన్ అనేది ఈ కాంటెక్స్ట్లో ఎడ్యుకేషన్ కమిషన్కి సంబంధించింది. ఇదే పదంతో హంటర్ అనే పదంతో వేరేది అనుకుంటే అది డిఫరెంట్. ఇక్కడ 1882లో వచ్చింది మాత్రం డబ్ల్యూడబ్ల్యూ హంటర్ ఆధ్వర్యంలో అతని యొక్క చైర్మన్షిప్లో వచ్చినటువంటి కమిషన్ అన్నమాట. సో ఇప్పుడు ఈ హంటర్ కమిషన్ ఎప్పుడు అపాయింట్ చేయబడింది, 1882లో. తర్వాత 1883లో ఇది దాని యొక్క రిపోర్టుని సబ్మిట్ చేసింది. సో ఇయర్స్ గుర్తుంచుకోవాలి. సో 1882లో అపాయింట్ చేశారు, 1883లో హంటర్ కమిషన్ తన యొక్క రిపోర్టుని సబ్మిట్ చేసింది. సో ఈ రిపోర్టులో హంటర్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏంటి ఒకసారి మనము పరిశీలిద్దాం. రికమెండేషన్స్. సో ఒకటి ఏంటంటే ప్రయారిటీ ఫర్ ద ప్రైమరీ ఎడ్యుకేషన్. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయబడింది కాబట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రాథమిక విద్యకి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పారు. సో ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేసే విషయంలో వాలంటరీ హెల్ప్ కోసము చూడకూడదు. సో డైరెక్ట్గా చెప్పాలంటే నో నీడ్ టు వెయిట్ ఫర్ వాలంటరీ హెల్ప్. అంటే ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తారా, వాళ్ళకి హెల్ప్ చేద్దామా అంటూ వాళ్ళ కోసం ఎదురు చూడకుండా డైరెక్ట్గా ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టాలి. అందులో కూడా ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే సో ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ యొక్క రెస్పాన్సిబిలిటీని డిస్ట్రిక్ట్ బోర్డ్స్కి అండ్ మున్సిపల్ బోర్డ్స్కి ఇవ్వమని చెప్పారు. డిస్ట్రిక్ట్ బోర్డ్స్కి మున్సిపల్ బోర్డ్స్కి ఇవ్వమని చెప్పారు. సో ఈ డిస్ట్రిక్ట్ బోర్డ్స్కి మున్సిపల్ బోర్డ్స్కి ఇచ్చినప్పుడు సో ఈ గవర్నమెంట్ బాడీస్ కదా, వీటికి కాస్త ఖర్చు అవుద్ది కదా. సో ఈ డిస్ట్రిక్ట్ అండ్ మున్సిపల్ బోర్డ్స్కి ఇచ్చినప్పుడు వీటికి ఏదైతే ఎక్స్పెండిచర్ అవుతుందో అంటే డిస్ట్రిక్ట్ బోర్డ్స్ మున్సిపల్ బోర్డ్స్ ప్రైమరీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడానికి ఏదైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చులో 1/3 గవర్నమెంట్ నుంచి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో ఇవ్వమన్నారనమాట. 1/3 గవర్నమెంట్ నుంచి ఈ డిస్ట్రిక్ట్ అండ్ మున్సిపల్ బోర్డ్స్కి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. ఇంతకుముందే చెప్పాను, ఎయిడ్ అంటే హెల్ప్, గ్రాంట్స్ అంటే ఫండ్స్. సో డిస్ట్రిక్ట్ బోర్డ్స్కి మున్సిపల్ బోర్డ్స్కి ఏదైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి ఎక్స్పెండిచర్ అవసరమవుతుందో సో దాంట్లో 1/3 గవర్నమెంట్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో వీటికి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి సో చెప్పడం జరిగిందనమాట. ఇది మొదటి రికమెండేషన్. ఇకపోతే రెండో రికమెండేషన్ ఏంటంటే హై స్కూల్స్ 2 టైప్స్ ఉండాలి అని చెప్పాడనమాట. సో హై స్కూల్స్ 2 టైప్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఏంటి 2 టైప్స్? ఒకటి ఏంటంటే లిటరరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేటటువంటి హై స్కూల్స్. సో ఎప్పటి వరకు సో ఇట్లా ఎడ్యుకేట్ చేయబడుతున్నటువంటి ఇండియన్స్ యూనివర్సిటీలోకి ఎంటర్ అవ్వడానికి ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తారో ఆ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు లిటరరీ ఎడ్యుకేషన్ నేర్పించేటటువంటి హై స్కూల్స్ ఒక టైపు. రెండోది ఏంటంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ నేర్పించేటటువంటి హై స్కూల్స్. వొకేషనల్ ఎడ్యుకేషన్ నేర్పించేటటువంటి హై స్కూల్స్. వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, తెలుగులో మనం వృత్తి విద్యా కోర్సులు అంటారు. సో ఆ వొకేషనల్ ఎడ్యుకేషన్ నేర్పించేవి 2 టైపు. సో ఇది సెకండ్ రికమెండేషన్. సో థర్డ్ రికమెండేషన్ ఏం చెప్పారంటే సో కాలేజ్ ఎడ్యుకేషన్ నుండి స్కూల్ ఎడ్యుకేషన్ నుండి సో సాధ్యమైనంత మట్టుకు గవర్నమెంట్ విత్డ్రా అవ్వాలి. సో ఈ విషయంలో
ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ని ఎంకరేజ్ చేయాలి. అంటే ప్రైవేట్ వ్యక్తులు సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి వాటిని రన్ చేసేలాగా ఎంకరేజ్ చేయాలి. వీళ్ళకి సో లిబరల్గా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ గవర్నమెంట్ నుంచి అందాలి. సో ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తారో వీళ్ళకి సో ఫండ్స్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో లిబరల్గా ఫండ్స్ ఇవ్వాలి. సో ఏం చెప్పారు? సో సాధ్యమైనంత మట్టుకు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ గవర్నమెంట్ సో ఈ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి కాలేజ్ ఎడ్యుకేషన్ నుండి బయటకు వచ్చి విత్డ్రా అయ్యి ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి, వాటికి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే ఫండ్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్పారు. సో ద లాస్ట్ రికమెండేషన్, ఫోర్త్ రికమెండేషన్ ఏంటంటే గర్ల్ ఎడ్యుకేషన్ గురించి. సో బాలికా విద్య యాక్చువల్లీ ప్రెసిడెన్సీ టౌన్స్లో మాత్రమే గర్ల్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంది. ప్రెసిడెన్సీ టౌన్స్ అంటే ఏంటి? సో ఇక్కడ మనము గమనించినట్టయితే సో ఇక్కడ ఉన్నటువంటి కలకత్తా ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి మద్రాసు, ఇక్కడ ఉన్నటువంటి బాంబే, ఇవన్నీ కూడా ప్రావిన్సెస్ అని కాకుండా వీటిని ప్రెసిడెన్సీస్ అనేవాళ్ళు. సో ఈ ప్రెసిడెన్షియల్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో గర్ల్ ఎడ్యుకేషన్ అనేది ఇలాంటి ప్రెసిడెన్సీ టౌన్స్లోనే ఎక్కువగా ఉంది. అంటే ఇట్లాంటి ప్రెసిడెన్సీ టౌన్లో ఉన్నటువంటి గర్ల్సే ఎక్కువ చదువుకుంటున్నారు, కానీ బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి గర్ల్స్ ఎక్కువగా చదువుకోవట్లేదు. కాబట్టి బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి గర్ల్ ఎడ్యుకేషన్ని కూడా ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి చెప్పాడు. అంటే దెర్ వాజ్ ఇన్అడిక్వేట్ ఎడ్యుకేషన్ అమాంగ్ గర్ల్స్ అవుట్ సైడ్ ద ప్రెసిడెన్సీ ఏరియాస్, ప్రెసిడెన్సీ టౌన్స్. కాబట్టి దే హ్యావ్ టు ఎంకరేజ్ దోస్ పీపుల్ ఆల్సో, దోస్ గర్ల్స్ ఆల్సో అని చెప్పేసి లాస్ట్ రికమెండేషన్ చెప్పారు. సో ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది? లార్డ్ రిప్పన్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఈ కమిషన్ని అపాయింట్ చేయడం జరిగింది. సో తర్వాత ఎప్పుడైతే 1883లో రిపోర్ట్ ఇచ్చిందో అప్పుడు గవర్నమెంట్ చాలా వరకు వీటి యొక్క రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేసింది. హంటర్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని చాలా వరకు గవర్నమెంట్ సో ఫాలో అయింది. దానివల్ల ఏమైందంటే సో ఎడ్యుకేషన్ అనేది సో చాలా ఫాస్ట్గా డెవలప్ అయింది. సో ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే సో ఎప్పుడైతే గవర్నమెంట్ కాకుండా మిగతా సంస్థలు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకున్నారో సో దాంట్లో భాగంగా ఎక్కువగా గవర్నమెంట్ మాత్రమే కాకుండా బాగా అసలు ఇన్వాల్వ్ అయింది ఏంటంటే ఇండియన్ ఫిలాంథ్రోపిక్స్ అసోసియేషన్స్, ఇండియన్ రిలీజియస్ అసోసియేషన్స్. సో ఫిలాంథ్రోపీ అంటే ఏంటి? ఫిలాంథ్రోపిక్ అసోసియేషన్స్ అంటే సో బేసిక్గా దాతృత్వ సంస్థలు అంటాం మనం. సో దాతృత్వం అంటే ఏంటి? దానం చేయడం. సో ఫిలాంథ్రోపిస్ట్స్ ఏం చేస్తారు? సో ఏదైనా మంచి కాజ్ కోసం డబ్బుల్ని డొనేట్ చేస్తారు, డబ్బుల్ని దానం చేస్తారు. సో దీంట్లో ఇండియన్ ఫిలాంథ్రోపిక్ అసోసియేషన్స్, ఇండియన్ రిలీజియస్ అసోసియేషన్స్ దీంట్లో బాగా ఇన్వాల్వ్ అయినాయి. సో వీటి ఇన్వాల్వ్మెంట్ వల్ల ఎడ్యుకేషన్ అనేది ఇంకా బాగా పెరిగింది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే సో ఎప్పుడైతే ఫిలాంథ్రోపిక్ అసోసియేషన్స్, రిలీజియస్ అసోసియేషన్స్ ఇన్వాల్వ్ అయినాయో అప్పుడు ఇంకొక మంచి కూడా ఏం జరిగిందంటే బ్రిటిష్ వాళ్ళు ఏం పెడదాం అనుకున్నారు? వెస్టర్న్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఇండియన్ ఫిలాంథ్రోపిక్ అసోసియేషన్, రిలీజియస్ అసోసియేషన్స్ వచ్చినాయో వెస్టర్న్ ఎడ్యుకేషన్తో పాటుగా ఓరియంటల్ స్టడీస్ కూడా వాటి యొక్క విస్తృతి పెరిగింది. ఓరియంటల్ స్టడీస్ అంటే ఏంటి? సో వెస్టర్న్ వరల్డ్, వెస్టర్న్ ఎడ్యుకేషన్ గురించి కాకుండా మన ఈస్టర్న్ ఎడ్యుకేషన్ గురించి, సో మనము ఆ పాశ్చాత్య ఎడ్యుకేషన్ కాకుండా మన వైపు ఉన్నటువంటి ఓరియంటల్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కూడా బాగా స్ప్రెడ్ అయింది, ఇంప్రూవ్ అయింది. కానీ ఆఖరికి సో చివరిగా రిజల్ట్ చూసినట్టయితే ప్రైమరీ ఎడ్యుకేషన్ మాత్రము అనుకున్నంతగా డెవలప్ కాలేదు. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ వాజ్ స్టిల్ నెగ్లెక్టెడ్. అండ్ దీంట్లో రికమెండేషన్లో భాగంగా గర్ల్ ఎడ్యుకేషన్ కూడా అన్నారు కదా. సో గర్ల్ ఎడ్యుకేషన్లో కూడా అంతగా ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు. గర్ల్ ఎడ్యుకేషన్ వాజ్ ఆల్సో స్టిల్ నెగ్లెక్టెడ్. సో ఇదన్నమాట. సో కాబట్టి ఇక్కడ హంటర్ కమిషన్ అంటే డబ్ల్యూడబ్ల్యూ హంటర్ అనేటటువంటి సో వ్యక్తి అధ్యక్షతన